రాఖీ పండుగ రోజు అన్నకు తమ్ముడికి స్వీట్ తినిపించాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. మీరు కొనేది నిజంగా స్వీటేనా, లేక కల్తీ పదార్థాలతో తయారైన తీపి విషమా? పండగ సీజన్ వచ్చిందంటే స్వీట్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇదే అదునుగా కల్తీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో అధికారులు జరిపిన తనిఖీలో ఏకంగా 1000 కిలోల నాణ్యత లేని రసగుల్లాలు బయటపడ్డాయి. మరి ఈ స్వీట్లలో ఏం కలిపారు, ఎక్కడ తయారు చేస్తున్నారు, పండుగకు స్వీట్ కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీగా కల్తీ స్వీట్లను పట్టుకున్నారు. రాఖీ పండుగకు ముందు జరిపిన తనిఖీల్లో దాదాపు 10 క్వింటాల చెనా రసగుల్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గజియాబాద్లోని బిహారీపుర ప్రాంతంలోని ఓ గోదాంలో ఈ రసగుల్లాలను తయారు చేసి నిల్వ చేస్తున్నారనే సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అక్కడ పెద్ద మొత్తంలో తయారైన రసగుల్లాలు కనిపించాయి. ఈ స్వీట్ల తయారీలో అనుమానాస్పద పన్నీర్, చక్కెరతో పాటు రసాయన పదార్థాలు ఉపయోగించినట్లు సమాచారం. తయారీ ప్రదేశంలో పరిశుభ్రత పరిస్థితులు కూడా సరిగ్గా లేవని అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి 4 శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపించారు. అసలు ఈ స్వీట్లలో ఏ పదార్థాలు కలిపారు, అవి ఎంత ప్రమాదకరం అనే విషయం ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పష్టమవుతుంది. అంతేకాదు, దాదాపు 1000 కిలోల స్వీట్ల స్టాక్ను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గోదాం నిర్వాహకుడి ఫుడ్ లైసెన్స్ను రద్దు చేసేందుకు కూడా అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఇది ఒక్క రసగుల్లాల ఘటన మాత్రమే కాదు. రాఖీ పండుగకు ముందు గజియాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలను నిర్వహిస్తున్నారు. మిఠాయి దుకాణాలు, డైరీ ఉత్పత్తుల కేంద్రాలు, తయారీ ప్రాంతాల్లో తనిఖీలను చేస్తున్నారు. పండగ సీజన్లో కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లోకి రాకుండా అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అయితే పండగల సమయంలో కల్తీ స్వీట్లు, పన్నీరు, కోవా విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చాలా తక్కువ ధరకు లభించే స్వీట్లు, నాణ్యతపై అనుమానం వచ్చే ఉత్పత్తులు కొనకుండా ఉండడం మంచిది. ప్యాకింగ్ చేసిన స్వీట్లు అయితే తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు వివరాలు కూడా తప్పకుండా చూసుకోవాలి. రాఖీ పండగ అంటే కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే రోజు. కానీ ఆ ఆనందం అనారోగ్యంగా మారకూడదు. అందుకే స్వీట్లు కొనేటప్పుడు తొందరపడకుండా నమ్మకమైన దుకాణం నుంచి కొనుగోలు చేయడం, అనుమానాస్పదంగా కనిపించే పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.